హాయ్ అండి. అందరికీ నమస్కారం. రాజు వాళ్ళ ఇంటికైతే కొందరు వ్యక్తులు వస్తారు. వచ్చి రాగానే నమస్కారం పెడుతూ ఉంటారు. రుద్రాణి కూడా నమస్కారం పెడుతుంది. అపర్ణతో ఇలా అంటూ ఉంటుంది రుద్రాణి. రాజు లేడని మనం ఎంత బాధపడుతున్నామో వీళ్ళు కూడా అంతకంటే ఎక్కువ బాధపడుతున్నారు. అందుకనే చెప్పి రాజుకి శ్రద్ధాంజలి ఘనంగా చేయాలని అనుకుంటున్నారు అని చెప్పి రుద్రాణి అయితే ఇంట్లో వాళ్ళతో అయితే రుద్రాణి అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్న కావ్య అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి బతికే ఉన్న ఈయనకు శ్రద్ధాంజలి ఘటించడం ఏంటి అని చెప్పి షాక్ అవుతుంది. వెంటనే అపర్ణ అయితే రాజు బతికే ఉన్నాడు. కొన్ని రోజుల్లో ఇంటికి తిరిగి వస్తాడని నేను చెప్పాను కదా! అయినా సరే ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు అని చెప్పి రుద్రాణితో గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలు విన్న రుద్రాణి అయితే ఒక్కసారిగా చాలా షాక్ అవుతూ ఉంటుంది. వెంటనే అపర్ణ అయితే ఇదిగో చూడు, ఇంకోసారి నా కొడుకు గురించి చనిపోయాడు అది ఇది అన్నావనుకో మర్యాదగా ఉండదు అని చెప్పి రుద్రాణితో అంటూ ఉంటుంది అపర్ణ. వెంటనే ఆ మాటలు విన్న రుద్రాణి అయితే వీళ్ళకు ఏదో నిజం తెలిసింది, ఏదో దాస్తున్నారు, అసలు అదేంటి అనేది కనుక్కోవాలి అని చెప్పి రుద్రాణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అక్కడ గుడిలో జరిగిన అన్నదానం, అపర్ణాదేవితో కేక్ కట్ చేయించిన సందర్భం అవన్నీ గుర్తు చేసుకొని రాజ్ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. రాజ్ ఫోటో చూసి అపర్ణ కూడా నా కొడుకు బ్రతికే ఉన్నాడు, త్వరలో ఇంటికి వచ్చేస్తాడు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది. కావ్య కూడా చాలా సంతోషంగా ఉంటుంది. అమ్మయ్య, అత్తయ్యకైతే నిజం తెలిసింది, ఆయన్ని చూయించాను, అత్తయ్య గారు అయితే చాలా సంతోషంగా ఉన్నారు అని చెప్పి చాలా సంతోషపడుతూ ఉంటుంది కావ్య అయితే. ఓకే, థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి.